నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ సార్ మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఖగార్తో పాటు చాలా రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. వారి యొక్క ఒపీనియన్ అయితే తెలుసుకుందాం. సార్, ముందుగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం శాంతి చర్చలు ఇటు లేదు, దాంతోపాటు డెడ్ లైన్ విధించుకొని మార్చి 31 లోపు మావోయిస్టు రహిత భారత్గా చేసే లక్ష్యంగా ముందడుగేస్తుంది. ఎన్కౌంటర్లు, సరెండర్లు, అరెస్ట్ అన్ని కూడా నడుస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారా ఈ సిచ్యువేషన్? ఇప్పుడు నక్సల్స్ రహిత భారతదేశం 2026లో అని ప్రకటించారు. కానీ అదే ఈ పేదరికం లేని భారతదేశం కావాలని చెప్పారంటే మేము సంతోషించేవాళ్ళం. నక్సల్స్ ఎందుకు పుట్టినది? భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా ఉన్నందువలన వస్తున్నటువంటి ఒక ఆస్పెక్ట్. వాళ్ళు తీసుకున్న లైన్ కరెక్టా అవునా కాదా చర్చ చేయాల్సి, మేము కూడా దానిని సపోర్ట్ చేయం. కానీ ఎందుకు వచ్చి బేస్ దాడ అడవి సంపద ఆదివాసీలు, అడవి సంపద ఆదివాసీలు, నక్సలైట్స్, ఇది మూడు చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే నక్సలైట్లని చంపడం ద్వారా పరిష్కారం అనుకుంటున్నారు. ఏంటంటే నక్సలైట్లు చంపుతారా, నక్సలిజాన్ని చంపుతారా చెప్పండి. నక్సలిజం ఒక థియరిటికల్ ఆస్పెక్ట్. అది నక్సలైట్లు చెప్పిన తర్వాత నక్సలిజం పోదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సైద్ధాంతికపరమైనటువంటి అంశం. అది పోదు. ఇప్పుడు చెట్టు నరికేస్తే మన మొలకలు వస్తాయి. ఇప్పుడు నక్సలైట్లు చంపినంత మాత్రం నక్సలిజం పోదు అని మీకు ఒక క్లారిటీ, వాళ్ళకు ఒక క్లారిటీ ఏంటంటే ఈ భారతదేశంలో అటవీ సంపద చాలా అమూల్యమైన సంపద ఉంది. మైన్స్, మ్యాంగనీసు, కాపర్, గోల్డ్, ఎవ్రీథింగ్. ఈ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించాలని వాళ్ళ ప్లాను. కార్పొరేట్ కంపెనీస్ కూడా దీనిపైన ఒక ఐడియా ఉంది, దీన్ని స్వాధీనం చేసుకోవాలని. అది స్వాధీనం చేసుకోవాలంటే ఆదివాసీలు ఉంటారు అక్కడ, వాళ్ళని ఖాళీ చేయించాలా. వాళ్ళని ఖాళీ చేయించాలి. నక్సలైట్స్ వాడు ఉన్నారు. నక్సలైట్ సపోర్ట్ ఆదివాసులకి, ఆదివాసుల సపోర్ట్ నక్సలైట్లకి. వీళ్ళు పోవాలంటే ముందు నక్సలైట్ల మీద దాడి చేయాలి. నక్సలైట్లను చంపడం ద్వారా ఈ భారతదేశంలో నక్సలైట్ లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. దానికి మోటివేషన్ ఏంటంటే నక్సలైట్లు లేకుండా పోతే ఆదివాసులకు రక్షణ ఉండదు, ఆదివాసులు ఈజీగా పంపించవచ్చు. ఇప్పుడు అడవి సంపద మొత్తం ఖాళీగా ఉంటుంది. అది కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించవచ్చు. అది సుదీర్ఘమైన ప్రణాళిక కేంద్ర గవర్నమెంట్కి, ముఖ్యంగా అమిత్ షాది. ఆ ప్రకారం వాళ్ళు నక్సల్ చంపుకుంటూ వస్తున్నారు. ఇది ఈ ఒకవైపు వాళ్ళని చంపుతూ ఉన్నారు, ఇంకొక వైపున అడవి హక్కుల చట్టాన్ని మార్చేశారు. 2023లో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి అడవి హక్కుల చట్టాన్ని మార్చి కార్పొరేట్ కంపెనీస్కి అడవిలో రోడ్లు వేసుకోవడం, రిసార్ట్ పెట్టుకోవడం కావాలని చెప్పి ఇచ్చేశారు, పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడు నక్సలైట్లు లేనప్పుడు ఆదివాసులు ఏం చేయలేరు. ఇప్పుడు ఒక్కొక్కటి కొన్ని వేల ఎకరాలకు అదానికి, రిలయన్స్ కంపెనీలకి అందరికి ఇచ్చేస్తున్నారు. లంబాల్ శాఖను చంపిన రోజే మరుసటి రోజు 22,000 ఎకరాలు ఇచ్చేశారు. హిడ్మాన్ చంపిన మరుసటి రోజే 15,000 ఎకరాలు ఇచ్చేశాడు. అట్లా ఇచ్చేస్తున్నారు. అని వాళ్ళ ఉద్దేశం నక్సలైట్స్ మీద చూపు కాదు, చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. పేరు నక్సలైట్లు, సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి పోవడం, అది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ విషయంలో ఈ 26వ తారీఖు ఈ నెల ఆఖరి లోపల 31 లోపల నిర్మూలిస్తామని చెప్పారు. 31 లోపల నేను నిర్మూలించవచ్చు, లేదా కొంత సరెండర్ కావచ్చు, కొంతమంది చంపేయవచ్చు. కానీ మట్టిలో నుంచి మళ్ళీ విప్లవకాలు పుడతారు. ఎందుకు పుడతారంటే నువ్వు సమాజంలో పేదరికాన్ని నిర్మూలించలేవు, ఆర్థిక వ్యవస్థను సమాధానం చేయలేవు, పరిష్కారం చేయలేవు. సమాజంలో అనేక రుగ్మతలు ఉన్న తర్వాత ఆ రుగ్మతలకు వ్యతిరేకంగా జనం ఫైట్ చేయకుండా ఉండరు, ఏదో రూపంలో వస్తారు. నక్సలైట్ రూపంగా నానక్కల్లా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎవరు పడగొట్టారు? గవర్నమెంట్ని, ప్రభుత్వం కాదు, కమ్యూనిస్టులు కాదు, ప్రజలు పడగొట్టారు. శ్రీలంకలో ఎవరు పడగొట్టారు ప్రభుత్వాన్ని? ఎన్నికైన ప్రభుత్వాన్ని, పొలిటికల్ పార్టీస్ కాదు, యూత్ పడగొట్టారు. ఇక్కడ ఎవరు పడగొట్టారు? నేపాల్లో అన్ని కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఒకటి అయినా కూడా ఆ యూత్ ఫైట్ చేస్తే మొత్తం వాళ్ళు గెలిచిపోయారు. కాబట్టి ఉద్యమాలు ఒకే రూపంగా రావు. సమస్య ఉన్నంతకాలం ఏదో పద రూములు వస్తూనే ఉంటాయి. దాన్ని నక్సలైట్ పేరు పెడతారా, సాయుధ పోరాటం పెడతారా, ఇంకోటి పెడతారా, తర్వాత విషయం. అందువల్ల ఇది గవర్నమెంట్ తప్పుదాన్ని పట్టింది ప్రధానికాన్ని. నక్సలైట్ల వల్లనే సమాజం చెడు జరుగుతుంది కాబట్టి దాన్ని నిర్మూలిస్తే మొత్తం బాగుంటుందని చెప్పేసి అనేటువంటి ఒక అభిప్రాయం కల్పిస్తున్నారు. కొంతమంది భూస్వాములకి ఏంటంటే ఎందుకు నక్సలైట్లు చంపుతున్నారు కదా అని చెప్పేసి నిరంకుశ భూస్వాములకి అందరికీ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ప్రజానికి ఉండరు. అది
తాత్కాలిక పరిష్కారం ఏంటంటే అడిగే సంపన్న వర్గాలకు ఉపయోగించే పద్ధతిలో మార్చి 31 తర్వాత వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఇప్పటికే వాళ్ళు పోయి సమరాలు చేసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీస్ ఛత్తీస్గఢ్ అంతా పోయి అడవిలో పార్టీలు చేసుకుంటున్నారు, ఉత్సాహం చేసుకుంటున్నారు. అంటే ఉపయోగపడుతుంది తప్ప అంతేగాని నక్సలైట్ చంపేటువంటి ఉద్దేశం అది సిద్ధాంతపరంగా సాధ్యం కాదు. అది తెలిసినా సరే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. సార్, మావోయిస్ట్ పార్టీ ఒకప్పుడు చాలా బలమైన పార్టీ, ఈరోజు బలహీనపడుతుంది రోజు రోజుకు. అలాగే పెద్ద ఆ పార్టీలో దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేసిన వాళ్ళు కూడా సరెండర్ అవుతున్నారు. పార్టీ కూడా చాలా తగ్గిపోతుంది. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుపోవడం కారణమా? ఒకవైపు కేంద్రం యొక్క బలాన్ని సరిగా అంచనా వేయకపోవడమా? ఈ స్థితికి గల కారణం ఏంటి? ఈ తప్పు ఇప్పుడు నక్సలైట్ నుంచి వచ్చిన తప్పు కాదు. ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా ఈ సమస్య వచ్చింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్నప్పుడు ఈ సాయుధ పోరాటానికి సన్నద్ధమైన మాట వాస్తవం. పశ్చిమ బెంగాల్లో తేబాక ఉద్యమం కానీ, తర్వాత పొన్నప్ర మూమెంట్ కేరళలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో కానీ, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి వచ్చి ఈ సాంప్రదాయ పద్ధతులు సాధ్యం కాదు కాబట్టి సాయుధ పోరాటం సాగించడం ద్వారా దీన్ని విముక్తి చేయొచ్చు అని చెప్పేసి ఒక సిద్ధాంతానికి వచ్చారు. అది కరెక్ట్ సిద్ధాంతం కాదు. అయినా సరే తెలంగాణ సాయుధ పోరాటంలో పెద్ద ఎత్తున నాయకులంతా పాల్గొన్నారు. 4,500 మంది పోగొట్టుకున్నాం. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పెంచినాం. జమీందారులు నిజాం నవాబ్ పరిపాలన వాళ్ళని ఇబ్బందులు పెట్టాం. ఒక కొలికి ఈ నిజాం నవాబ్ అంతమంది అయిపోతాడు అనుకునేటువంటి క్రమంలో ఈ ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత మళ్ళీ కొనసాగించాం మేము సాయుధ పోరాటాన్ని. అది పొరపాటు. ఒకవైపు నిజాం నవాబ్ ఖచ్చితంగా పోరాటం సాగించిన వరకు బాగానే ఉంది. ఇండియన్ గవర్నమెంట్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నిజాం నవాబ్ని లోగా తీసుకొని ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు గవర్నమెంట్ మన పోలీసు గత మనం ఫైట్ చేయాల్సి వచ్చింది. నిజాం నవాబ్ పరిపాలనలో ఎంతమంది చనిపోయారు? దానికి ఎక్కువ మంది చనిపోయారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినాక అది ఎక్కడ బయటపడింది? ఆపుదామంటే పెద్ద గొడవ. ఎక్కేశ్వరం చూడ దింపడం కష్టం కదా. చివరికి మాస్కో పోయి స్టాలిన్తో డిస్కస్ చేసి ఆనాటి సోవియట్ రష్యన్ సుప్రీమో అప్పుడు ఆయన ఇంత పెద్ద భారతదేశంలో సాయపడడం ఒకచోట ఎడ జరుగుతాయా? సాధ్యం కాదు. విత్రాగమని సలహా ఇవ్వడం. వీడికి వచ్చాక 1 year తర్వాత అది దాని తంటారు విత్డ్రా అయ్యారు. అది మొట్టమొదటి పొరపాటు ఏంటంటే సాయుధ పోరాటం ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఎప్పుడు విరమించాలో రెండు చేయడంలో పోరాటం చేసాం. సాయుధ పోరాటం స్టార్ట్ చేయడం కరెక్టే. ఎప్పుడు విరమించాలో అప్పుడు విరమించలేకపోయినాం. ఎందుకు విరమించాలంటే అంతర్గతంగా చర్చలు జరిగినప్పుడు కొంతమంది ఒప్పుకోరు కదా. మీరు బదిలిపోయినారా పారిపోయినా ఇతర కొడతారు కదా. అట్లా ఫస్ట్ స్టార్ట్ అయ్యింది తెలంగాణ సాయుధ పోరాటం విరమణప్పుడు. అప్పుడే డిఫర్ అయ్యారు. కొంతమంది సాయుధ పోరాటం వద్దనుకున్నారు, కొంతమంది సాయుధ పోరాటం కొనసాగించాలనుకున్నారు. ఏమైనా కానీ ఆ ట్రెండ్ అట్లే కంటిన్యూ అవుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో చీలికి 64 నుంచి చీలికి వచ్చి 67 చీలిపోయినాయి. చీలిపోయినాక ఆ ఎలిమెంట్స్ సాయుధ పోరాటం కొనసాగించాలనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆలోచన అదంటే కొనసాగుతూ వచ్చింది. సిపిఎంలో కొనసాగింది. అలా సిపిఎం నుంచి కూడా వాళ్ళు విడిపోయి మీరు కూడా రిజైన్స్ అయిపోయారు. సాయుధ పోరాటం కరెక్ట్ అని చెప్పేసరి అప్పుడు నక్సల్ బరి వెళ్ళిపోయారు. అంటే ఇది సాయుధ పోరాటంలో వస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడు విరమించాలనో ఆ విరమించకుండా పోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నక్సలైట్స్ తర్వాత ఈ సిపిఐ నుంచి సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీకి వెళ్ళి నక్సల్ బరికి మారారు కదా. చారుమణి దాంతో స్టార్ట్ అయిన తర్వాత ఇటు కొండపల్లి సీతారామ మొదలుకొని అందరూ దానిలోకి వెళ్ళారు. అమూల్యం త్యాగాలు చేశారు. అప్పటికే కూడా మేము చెప్తున్నాం, ఇది సాయుధ పోరాటం సాధ్యం కాదు. జనజీవితంలో కలవండి, ప్రజా ఉద్యమాలు సాగిద్దాం, తద్వారానే ప్రభుత్వాన్ని వాడగట్టగలం. సాయుధ పోరాటం సాధ్యం కాదు అని సిపిఐగా మేము చెప్పాం. సిపిఎం కూడా చెప్పింది. వాళ్ళు వినలేదు. వినకపోగా మా మీద తిరగబడ్డారు. మమ్మల్ని కూడా కొంత ఇది చేశారు వాళ్ళు. అయినా మేము మొట్టమొదటి కూడా నక్సలైట్లు దేశద్రోహులు కాదు, దుర్మార్గులు కాదు, మిస్గైడెడ్. వాళ్ళు మన జనసీమతో కలగాల. ఇది లా అండ్ ఆర్డర్గా చూడబాకండి, సామాజిక ఆర్థిక పరిస్థితిగా చూసి వాళ్ళని చేరదీయడానికి గవర్నమెంట్ కూడా చెప్పాం. అది రకాల పరిచయం. ఇప్పుడు ఆపరేషన్ కాగా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రై చేసాం. నేను కూడా పర్సనల్గా ట్రై చేశాను. ఇప్పుడైనా వెనక్కి రావడం మంచిదని చెప్పేసి
అంటే వాళ్ళ డిస్కషన్స్ జరిగే వాళ్ళు ఏమన్నా మీరు ఆ పార్టీ రహస్య పార్టీకి సంబంధించిన అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే సాయుధ పోరాటం వద్దు ప్రజాక్షేత్రం రావాలని కూడా ఈ ఆపరేషన్ జరుగుతున్న పరిణామంలో మీరు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా? బహిరంగంగానూ ప్రకటించాము, రహస్యంగా కూడా వాళ్ళ అసలు దొరకరు కానీ వాళ్ళ అన్యాయాలు ఉంటారు కదా వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. ఒకరి గవర్నమెంట్ డిస్కస్ చేసాం, ఒక సంబంధిత మినిస్టర్స్. వాళ్ళకి మేము అడిగేది ఏంటంటే మీరు ఒక 2 నెలలు విరామం వేయండి, కాల్పులు లేకుండా విరామం వేయండి. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మీటింగ్ వేసుకోవాలి. చెట్టుకొకరు పుట్టుకొకరు ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఒక చోట కూర్చొని చర్చించి ఒక పరిష్కారం చేయాలి. దానికి అవకాశం ఇవ్వండి ఒక 2 months. ఈ లోపల వాళ్ళు కూడా పరిష్కారం చేసుకుంటారు, మేము అడ్వైజ్ చేస్తామని చెప్పాము. కానీ వాళ్ళు కేంద్రంలో ఒప్పుకోలేదు, హోమ్ మినిస్టర్ ఒప్పుకోలేదు. వాళ్ళు సరైన కావాలి, మేము సంపాదించాల్సిన డిస్కషన్ నో మోర్ డిస్కషన్ అనేది బ్లంట్గా కొట్టాడు పరేశారు. అప్పుడు ఇంక లాభం లేదు, మీరు లొంగిపోతే మీరు అని అనుకున్నాం కానీ మేము బహిరంగ చెప్పలేము కదా. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది రియలైజ్ అయ్యి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మా ఉద్దేశం ఏంటంటే అంత త్యాగం చేసేటువంటి వాళ్ళు సరే ప్రాణం మెలుగున్న వాళ్ళు అయిపోయారు, సరైన అవుతున్నారు, కొంతమంది జైలు ఉన్నారు. ఇప్పుడు మేము అంటే మళ్ళీ ప్రజా ఉద్యమంలోకి రండి. సిపిఐలో చేస్తారా సిపిఐ తర్వాత విషయం. మా పార్టీ చాలా మంది కోరుతున్నాం కానీ మా పార్టీలో చేయాల్సిన పనిలే. ఈ ఉద్యమంలో కలిసి పనిచేద్దాం. ఉద్యమంలో కలిసి పని చేయడం ద్వారా ఈ ప్రజా వ్యతిరేక విధానం తిప్పుకోవడానికి సాధ్యత అవుతుందని చెప్పేసి మేము అప్పీల్ చేస్తాం. ఇప్పుడు నిన్న కూడా అప్పీల్ చేసాం. ఇప్పుడు రేపు కొంతమంది వచ్చి కలుస్తాను కూడా చెప్పారు. చూద్దాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళేం దేశద్రోహులు కాదు, ఉద్యమ ద్రోహులు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుగుదల రీత్యా వాళ్ళు సరైన మాట వాస్తవం. వాళ్ళు ప్రజా ఉద్యమంలో కలిసి పనిచేయమని మేము కోరుతా ఉన్నాం. ఇటు ఆశన్న టీము, అటు మలోజుల టీము వాళ్ళు ఇంతకుముందే సరెండర్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో కూడా ఇక దేవ్జీ గారు అవుతుంది, అలాగే ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారు. అంటే ఎవరికి వారే సపరేట్గా ఉన్నారు. ముందు వాళ్ళ మధ్య ఐక్యత ఉంటే బాగుంటుందని చాలామంది కూడా అంటున్నారు. ప్రతి ఒక్కరి ప్రకటన ఒక్కటే ఉంటుంది. త్వరలో మా యొక్క రాజకీయ ప్రకటన కూడా ప్రకటిస్తాము, ప్రజాపంతాలనే మా యొక్క పోరాటం కొనసాగుతుంది, అలాగే ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామని కూడా వాళ్ళు అంటున్నాము. వాళ్ళు అంటున్న వారికి మీరు ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అది మంచి పరిణామం. అది ఓడిపోయారు కాబట్టి నిర్ణయం తీసుకుంటాను నేను చెప్పడం లేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమం సాగించడానికి డెమోక్రటిక్ రైట్స్ మనకు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి చట్టాలలో. అలాగా ఫైట్ చేయొచ్చు. దాంట్లో కూడా డ్రగ్స్ రైట్స్ కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి కాదు, రకరకాల పద్ధతుల్లో. అవన్నీ కూడా పక్కన పెట్టి ఇది సిద్ధాంతం ఒకటే, మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం అందరిది ఒకటే. దాన్ని ఇంప్లిమెంటేషన్ మార్గంలో అనేక మార్పులు వచ్చాయి. ఇంప్లిమెంటేషన్ మార్గంలో సిపిఐ ఒక లైన్ తీసుకుంది, సిపిఎం ఒక లైన్ తీసుకుంది, నాకు ఒక లైన్ తీసుకున్నారు. అది ఫండమెంటల్గా మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం ఒకటే కదా. కాబట్టి కలిసి పని చేసుకుందాం. కలిసి పనిచేసే క్రమంలో చిన్న చిన్న విభేదాలు పోతాయి. అందువల్ల మల్లోజీ కానీ ఇంకొకటి కానీ ఏం సరైన అంటే భవిష్యత్తులో ఓపెన్ క్యాంప్కి వచ్చినప్పుడు కలిసి స్థూలంగా ఈ వ్యవస్థ ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ లేదా పెట్టుబడిదారీ వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మిక శ్రామిక సమీకరించాలి. ఆ పనులు చేద్దాం, తర్వాత చూసుకోవచ్చు ఎవరు సిద్ధాంతం ఏంటని. అందువల్ల సిద్ధాంతాలపైన కాకుండా ప్రజాక్షేమం కోసం, ప్రజాతంత్ర ఉద్యమం కోసం, వామపక్ష ఉద్యమం బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దాం అంటున్నాం. సార్ ఇప్పుడు ఒక వార్త వచ్చింది సార్, వికల్ప్ సంబంధించిన ఏదైతే ఉందో అంతిమ యాత్ర గురించి, అంటే కట్ట రామచంద్రరెడ్డి సంబంధించిన ఏదైతే అంతిమ యాత్ర ఉందో అక్కడ పాల్గొన్న వారికి తాజాగా ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. అంటే మాజీ మావోయిస్టులకు అలాగే ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చి హాజరు కావాల్సిందని కూడా చెప్పింది. అదే సందర్భంలో అప్పుడు పాల్గొన్న గాదే ఎన్ఐఏ గారి పైన ఉపా చట్టం కూడా నమోదై ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఇట్లా నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో సైకలాజికల్గా బెదరగొట్టడానికి ప్రయత్నిస్తారు కదా. వాళ్ళు మీటింగ్ పోయిన ఇప్పుడు మావాడికి కూడా ఒకటి నోటీస్ వచ్చింది. సిద్దిపేటలో ఉన్నటువంటి పార్టీ లీడరు ఆ మీటింగ్ పోయాడు. ఆ మీటింగ్ పోయినప్పుడు దాన్ని కూడా ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడు ఆయన కూడా నోటీస్ ఇచ్చారు, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమని. మేము చెప్పాం, పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకోమని చెప్పాం. అట్లా ఇప్పుడు అందరూ నోటీస్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే 2 రకాల సైకలాజికల్గా బెదరగొట్టడానికి ఉండొచ్చు, లేదా మీరు ఇంక జాగ్రత్తగా ఉండరా అని మీద హెచ్చరిక కావచ్చు, లేదా ఇంకేదైనా సీరియస్ అయితే మళ్ళీ అరెస్ట్ కూడా చేయొచ్చు, చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు రకరకాల పద్ధతుల్లో సరెండర్ అయ్యే కొంది వాళ్ళు ఇంకా బెదరగొట్టి లొంగ తీసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళు అందరూ నోటీస్ ఇచ్చారు. మా పార్టీ వాడు కూడా సిద్దిపేట సెక్రటరీ ఉండేవాడు కూడా నోటీస్ ఇచ్చారు. వాళ్ళు మంచి పని సొంతం అవుతుందో.
సార్ ఒకవైపు మొన్న సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ జరిగింది, సరెండర్ అయిన 6-గురితో కలిపి మీటింగ్ జరిగింది. ఇక్కడ ఒక అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇది స్వయంగా చెప్పిండు, అంటే పిఎల్జీఏని మేము రద్దు చేస్తాము, సాయుధ పోరాటాన్ని కూడా వదిలేస్తాం, మా వాళ్ళని కూడా బయటికి రప్పిస్తాం, కానీ మా మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా చేసేలాగా ఒక అవకాశం కల్పించడానికి కూడా ఆయన ప్రతిపాదన పెట్టినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదనను యాక్సెప్ట్ చేస్తారా? అంటే మావోయిస్టు ప్రిన్సిపల్స్ ప్రకారం ఒక కమ్యూనిస్ట్ పార్టీని పెట్టి నిర్ణయిస్తే అది మనకున్నటువంటి పార్లమెంటరీ మన కాన్స్టిట్యూషన్ ఉంది, మన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ చట్టానికి లోబడి రాజకీయ పార్టీ పెట్టుకుంటే అందరూ ఆమోదిస్తారు. రాజకీయ చట్టానికి అతీతంగా చట్టాన్ని ఎవరు ఒప్పుకోరు. ఈ పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని ధ్వంసం చేస్తాం అని అంటే ఎవరు ఒప్పుకోరు, గవర్నమెంట్ ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. అందువల్ల వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. అది ఈ భారత రాజ్యాంగ వ్యవస్థకు లోబడే పనిచేసుకుంటాం అనే హామీ ఒకటి ఇవ్వాలి. ఆ ప్రకారం వాళ్ళు ఎఫిడవిట్ ఇవ్వాలి, అప్పుడే రాజకీయ పార్టీ గుర్తిస్తారు. లేకపోతే రేవంత్ రెడ్డి గుర్తించలేడు కదా, సాధ్యం కాదు కదా. వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని కోల్దో వస్తామని చెప్పేసి తీర్మానం చేసి అదే ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ రాజ్యాంగానికి లోబడి మన కాలం లోబడి పనిచేస్తామంటే అందరూ ఒప్పుకుంటారు, ఒప్పుకొని తీరాలి, ఇతనికి వీల్లేదు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు చెప్తున్నారు. ప్రధానంగా ఆర్థిక అసమానతలు లేని భారత్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మావోయిస్ట్ రహిత అంటూ కూడా ఈరోజు మావోయిస్ట్ పార్టీని టార్గెట్ చేసి అక్కడ ప్రధానంగా అటవీ సంపద కోసమే ఈరోజు ఆపరేషన్ కాగాని తీసుకొచ్చింది. సరే, పరిస్థితులు మారిపోయి కేంద్రం వినే పరిస్థితి లేదు, కాబట్టి ఇప్పుడైనా లొంగిపోయిన ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారంతా కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలో కలిసి ప్రజల కోసం పోరాటం చేయండి. సిపిఐ పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది. సిపిఐ పార్టీలో చేరి పోరాటం చేసినా కానీ మేము స్వాగతిస్తున్నాం, లేకపోతే ఏ రకంగా అయినా కానీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసమే పోరాటం చేయాలని కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. మరి చూడాలి, మరి లొంగిపోయిన వీళ్ళందరూ కూడా మరి ఒక వేదికపై నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే వివిధ మార్గాల ద్వారా వెళ్తారా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.